ఐడిటీవీ మన ఉనికి మన వాణి. అవకాశాలను అందిపుచ్చుకోవడంలో కొందరు నాయకుల రూటే సెపరేటు అన్నట్లుగా ఉంటుంది. అలాంటి వారిలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు వరుసలో నిలుస్తారని చెప్పాలి. ఆయన ముఖ్యమంత్రి అయిన తీరు నుంచి పరిపాలనతో అభివృద్ధి అంటే ఏంటో చూపించిన తీరు వరకు, అవకాశాలను అందిపుచ్చుకున్న తీరు, వాటిని సృష్టించుకున్న తీరు, నాయకుడిగా ఎదిగిన తీరు వెరీ స్పెషల్ అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇదంతా ఇప్పుడెందుకు అని అనుకోకండి. ఎందుకంటే ఒకే ఒక ట్వీట్తో చంద్రబాబు మరోసారి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. తన ముందు చూపుతో మళ్ళీ ప్రశంసలు అందుకుంటూ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు అని ప్రశంసిస్తున్నారు ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు. సరైన సమయంలో సరైన రీతిలో ఆయన చేసిన ట్వీట్ చూసి శభాష్ చంద్రబాబు అని అంతా ప్రశంసిస్తున్నారు. వీటిని పక్కన పెట్టి అసలు విషయానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగా విస్తరిస్తుందో అందరికీ తెలిసిందే కదా. అలాంటి ఏఐ రంగానికి చెందిన అత్యుత్తమ సంస్థగా ఓపెన్ ఏఐ పేరు తెచ్చుకుంది. ఈ ఆర్గనైజేషన్కు అధినేత ఆల్ట్మన్ అన్న విషయం టెక్ ప్రపంచానికి బాగా తెలుసు. అలాంటి ఆల్ట్మన్ రీసెంట్గా ఓ ట్వీట్ చేశారు. ఇండియాలో ఏఐ రంగం అభివృద్ధి చెందుతున్న తీరును ప్రశంసిస్తూ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఏఐ వాడకంలో ప్రపంచంలోనే భారత్ ముందు నిలుస్తుంది అన్న అర్థం వచ్చేలా మెసేజ్ షేర్ చేశారు. ఇలాంటి సృజనాత్మకత అద్భుతమని ప్రశంసలు కురిపించారు. అటు తిరిగి ఇటు తిరిగి ఈ పోస్ట్ చంద్రబాబు కంటపడింది. కాస్త ఆలస్యంగా గుర్తించినా సరే ఈ ఛాన్స్ను ఆయన సమర్థంగా వాడుకున్నారు. ఆల్ట్మన్ ట్వీట్కు అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ఆల్ట్మన్ చెప్పింది నిజమే అని, ఇండియాలో ఏఐ ప్రయాణం ఇప్పుడిప్పుడే సమర్థంగా మొదలైందని, అందులో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏఐకి కేంద్రంగా మారుతుందని వివరించారు. ఈసారి భారత్కు వస్తే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని సందర్శించాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో ఏఐ కేంద్రంగా తీసుకుంటున్న చర్యలు వివరిస్తామని, ఈ రంగ అభివృద్ధికి అవసరమైతే ప్రణాళికపై చర్చిస్తామని చెప్పారు. ఏపీని క్వాంటమ్ సాంకేతిక వాడకం దిశగా కూడా అభివృద్ధి చేస్తున్నట్లుగా వివరించారు. ఇలా ఆల్ట్మన్కు చంద్రబాబు ఇచ్చిన రిప్లై క్షణాల్లో వైరల్గా మారింది. సరైన టైంలో చంద్రబాబు సరిగ్గా రిప్లై ఇచ్చారంటూ పార్టీ శ్రేణుల నుంచి ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ఇంకొందరు చంద్రబాబు అభిమానులైతే మరి అడుగు ముందుకేసి గతం నుంచి ప్రస్తావిస్తున్నారు. చారిత్రకంగా, భౌగోళికంగా హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెంది ఉన్నా కూడా ఈ నగరాన్ని మహానగరంగా చేసింది, హైటెక్ సిటీ స్థాపనతో ఐటీ రంగానికి కేంద్రం ఇచ్చింది చంద్రబాబే అంటూ గుర్తు చేస్తున్నారు. బిల్ గేట్స్ వంటి ఐటీ దిగ్గజాన్ని హైదరాబాద్కు రప్పించి అభివృద్ధికి బాటలు వేసిన తీరును ప్రస్తావిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కొత్త తరం టెక్నాలజీ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా అభివృద్ధి చేసేలా చంద్రబాబు చూపిస్తున్న చొరవను ప్రశంసిస్తున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చూపని చొరవను బాబు చూపిస్తున్నారంటూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు ప్రయత్నం ఫలించి ఆల్ట్మన్ ఆంధ్రప్రదేశ్ను సందర్శిస్తే చంద్రబాబు పేరే కాదు, అమరావతి పేరు కూడా ప్రపంచవ్యాప్తంగా మారుమోగడం ఖాయమని టీడీపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నారు. ఈ పరిణామాలకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీని సబ్స్క్రైబ్ చేసుకోండి.